ప్రతి మనిషికి మరో జన్మ ఎత్తాలి. అందుకనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు నికోదేమంటా ఉన్నాడు ప్రభుతో, నేను తిరిగి మళ్ళా తల్లి గర్భంలోనికి వెళ్ళాలనా, రెండవసారి మళ్ళీ నేను రెండవ జన్మ ఎత్తాలనా, అంటే రెండవసారి మా అమ్మ నన్ను కనాలనా అని మాట్లాడుతూ ఉంటే, లేదు లేదు, ఒకడు నీటి మూలముగాను ఒక ఆత్మ మూలంగాను జన్మించిన తప్ప పరలోక రాజ్యానికి వాడు రాడు అని చెప్పాడు ఆయన. కాబట్టి నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. ఈరోజు ఎంతమంది మనము నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించి ఉన్నాం. కాబట్టి స్వార్థనగా చివరిగా బైబిల్లో ప్రభు చెప్పిన 3 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి యెరూషలేములోను, యూదయ దేశములోను,